తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు దాటింది. అయినా ఇప్పటికీ ఏందో కుళ్ళు అర్థం కాదు చాలామందికి. మొన్నటికి మొన్న ఏపీ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణని దేశ విభజనతో పోల్చిండు, ఏ టైప్ ఆఫ్ పార్టీషన్ అని అన్నాడు. అట్లాగే ఈరోజు పార్లమెంట్లో, ఏ పార్లమెంట్లో అయితే తెలంగాణ బిల్లు అమలయ్యి ఒక రాష్ట్రంగా ఏర్పడ్డదో అదే పార్లమెంట్లో తేజస్వి సూర్య అనే ఒక ఎంపీ, బెంగళూరు దక్షిణ ఎంపీ, అసలు ఈయనకి ఏం సంబంధం, ఈయన ఏమంటాడంటే ఈరోజు సేమ్ అదే ఊతపదం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజనని దేశ విభజనతో పోల్చిండు. The partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. ఎంత కుళ్ళు. ఆల్రెడీ బెంగళూరు దేనికి పనికి రాకుండా పోతుంది, అక్కడి నుంచి కంపెనీలన్నీ వెళ్ళిపోతున్నాయి, నెక్స్ట్ డెస్టినేషన్ హైదరాబాదు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో ఈ కుళ్ళుతోటే తప్ప అంతకు మించి ఏమి లేదనిపిస్తుంది. ఇక్కడ 12 ఏళ్ళు అయింది తెలంగాణ ఏర్పడి, ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. ఏపీ బతుకు ఏపీ బతుకుతుంది, తెలంగాణ బతుకు తెలంగాణ బతుకుతుంది. చాలా సమస్యలు కూడా పరిష్కరించుకున్నాం, విభజన సమస్యలు. ఇంకా ఎందుకు ఈ ఏడుపు? అయినా నీకేం సంబంధం, నీకేం అవసరం అని ఈరోజు ఆ మాట మాట్లాడినావు. నిజంగా అక్కడ 16 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది బీజేపీ నుంచి, 8 మంది కాంగ్రెస్ నుంచి, ఒక ఎంఐఎం నుంచి, మొత్తం 17 మంది ఎంపీలు. ఒక్కరు కూడా లేచి ఇది తప్పు, తేజస్వి సూర్య నువ్వు మాట్లాడుతున్న తప్పు అని అడిగిన వ్యక్తి లేరు. అదే నిజంగా ఈరోజు కనుక ఒక్క ఎంపీ బీఆర్ఎస్ నుంచి ఉంటే ఎట్లా ఉండేది పరిస్థితి అని చెప్పి నిజంగా అసలు ఒక బాధాకరమైన, అసలు మనం ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు, ఇక్కడ ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లా, ఏ పార్టీని వ్యతిరేకించట్లే. కానీ ఒక్క ఎంపీ బీఆర్ఎస్ నుంచి కనుక ఉండుంటే ఖచ్చితంగా అక్కడ ఈరోజు ఆ తేజస్వి సూర్య అనే ఎంపీ చెంప చెల్లు అనిపించేలా సమాధానం చెప్పేటోడు.